వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై మూడో లిస్టు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. దీంతో పాటు ఇప్పటికే తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ నియామకంపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఎంపీ అభ్యర్థి ఎంపికపై పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం జగన్ చర్చిస్తున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట నుంచి పోటీ చేయించాలని ఎమ్మెల్యేలు కోరారు. అయితే అధిష్టానం మాత్రం శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి బరిలో దింపాలని భావిస్తోంది. నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని లావు ఇప్పటికే అధిష్టానానికి చెప్పారు. ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఏం జరుగుతోంది? జగన్ డెసిషన్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవాలి? ఈరోజు ఉదయం నుంచి కూడా మరికొంతమంది నేతలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వస్తున్నారు. ఉదయం జోగి రమేష్తో పాటు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ క్యాంప్ కార్యాలయానికి రావడం, సీఎం జగన్ కలిసినటువంటి పరిస్థితి. అయితే మధ్యాహ్నం తర్వాత మాత్రం పల్నాడుకు సంబంధించినటువంటి నేతలంతా కూడా వచ్చారు. ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంటు ఎవరైతే స్థానానికి సంబంధించినటువంటి కసరత్ అనేది ప్రస్తుతం అయితే జరుగుతుంది. ముఖ్యంగా నరసరావుపేట ప్రజెంట్ అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలని గుంటూరు పంపించాలని ఇప్పటికే అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం గుంటూరు నుంచి కాదు, నేను నరసరావుపేట నుంచే పోటీ చేస్తానంటూ కూడా పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో అటు పల్నాడుకి సంబంధించి ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈ రోజు క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. పిన్నెల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు కాసు మహేష్ రెడ్డి, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా సీఎం జగన్తో ప్రస్తుతం సమావేశం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పార్లమెంటు స్థానానికి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలను కొనసాగించాలంటూ కూడా వీళ్ళు అడుగుతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా నరసరావుపేట నుంచి గతంలోని తాను ఎన్నికల్లో పోటీ చేశాను, నిధులన్నీ కూడా వెచ్చించి ఇక్కడ అభివృద్ధి చేశాను కాబట్టి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు నాకున్నాయి, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నేనే ఇక్కడ నుంచి పోటీ చేస్తానంటూ కూడా గతంలో అధిష్టానానికి లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. అయితే అధిష్టానం లెక్కలు వేరేగా ఉన్నాయి, ఖచ్చితంగా గుంటూరు నుంచి పోటీ చేయాలి, నరసరావుపేటకు బీసీ అభ్యర్థిని ఎవరినైనా తీసుకొస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో నరసరావుపేట నుంచి తానకే అవకాశం ఇవ్వాలంటూ కూడా ప్రయత్నాలు అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ సీఎం జగన్ కలిసి శ్రీకృష్ణదేవరాయలను కొనసాగించాలంటూ కోరబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అయితే ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు సీఎం జగన్ కలవబోతున్నారు. ముఖ్యంగా పార్వతీపురానికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి పంచాయతీ కూడా తాడేపల్లికి చేరింది. అరకుకు సంబంధించినటువంటి ఏదైతే అసెంబ్లీ స్థానానికి సంబంధించి శెట్టి పాల్గొన్న ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో గొట్టేటి మాధవ్కి ఇన్ఛార్జిగా ఇచ్చారు కాబట్టి గొట్టేటి మాధవిని వ్యతిరేకిస్తూ శెట్టి పాల్గొన వర్గం అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో శెట్టి పాల్గొనను సీఎం జగన్ పిలిపించారు. ఆయన కూడా సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. మొత్తం ఈ అంశానికి సంబంధించి చర్చించినట్టు తెలుస్తుంది. అయితే కలిసి పనిచేయాలి, వచ్చే ప్రభుత్వంలో మంచి అవకాశాలు ఉంటాయంటూ కూడా శెట్టి పాల్గొనకు సీఎం జగన్ చెప్పినట్టుగా సమాచారం. ఇక నందికొక్కుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పంచాయతీ కూడా ప్రస్తుతం అయితే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చింది. ఇప్పటికే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గతంలో కూడా సీఎం జగన్ కలిశారు. అభ్యర్థికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు సీఎం జగన్ చేసిన నేపథ్యంలో మరొక 2 రోజుల్లో సమాచారంతో వస్తానంటూ కూడా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వచ్చారు. ఆయన అభ్యర్థికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే నందికొక్కుటూరుకు సంబంధించి ప్రజెంట్ అయితే ఇన్ఛార్జిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉన్నారు. అది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఎస్సీ అభ్యర్థికి సంబంధించినటువంటి కసరత్తు అనేది జరుగుతుంది. ఇక సూళ్లూరుపేటకు సంబంధించి ప్రస్తుతం అయితే సంజీవయ్య ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో వేరే వాళ్ళని బరిలోకి తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అభ్యర్థికి సంబంధించినటువంటి కసరత్తు కూడా ప్రస్తుతం జరుగుతుంది. ఇక జోగి రమేష్ వ్యవహారం, ఎందుకంటే కృష్ణా జిల్లాకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ పెడన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు జోగి రమేష్. ఆయన మంత్రిగా కూడా ప్రస్తుతం అయితే ఉన్నారు. అయితే గతంలో ఆయన మైలవరంకి వెళ్తారని, లేదంటే పూర్తిగా టికెట్ లేదని, లేదంటే ఎంపీకి వెళ్తారని అనేక ప్రచారాలు జరిగాయి. అయితే తాజాగా కొద్ది రోజుల క్రితం పెడనను జోగి రమేష్ కి సీఎం జగన్ ఫైనల్ చేశారు. అయితే తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా పెనంలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ వైపు వేస్తున్నటువంటి అడుగుల నేపథ్యంలో అక్కడ ప్లేస్ ని రీప్లేస్ చేయాలంటే మరొక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత ఖచ్చితంగా అవసరం ఉంది కాబట్టి జోగి రమేష్ ని పెనంలూరు పంపిస్తే ఎలా ఉంటుందనే దానికి సంబంధించి కూడా అధిష్టానం ఆలోచన చేసింది. ఇందులో భాగంగానే జోగి రమేష్
కమిషన్ ఈ రోజు పిలిపించారు. సీఎం జగన్ మాట్లాడి దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా ఈ రోజు ఇవ్వబోతున్నారు. అయితే జోగి రమేష్ పెడన్న నుంచి పెననూరు కనుక వస్తే పెడన్నకు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి ఉప్పాల హారికకు అవకాశం రాబోతుంది. అయితే వీటన్నిటి నేపథ్యంలో ముఖ్యంగా చాలా మంది నేతలంతా కూడా ఈ రోజు సీఎం జగన్ కలుస్తున్నారు. అయితే కసరత్తు అనేది చాలా సీరియస్ గా సీఎం జగన్ చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో తాను అనుకున్నటువంటి మార్పులతో పాటు తాజాగా మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీటన్నిటిని బేరేజ్ వేసుకుని కసరత్తు అయితే సీఎం జగన్ చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఎప్పటిలోగా పూర్తవచ్చు అంటారు ఈ కసరత్ అంతా? అలాగే థర్డ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకి? అయితే థర్డ్ లిస్ట్కి సంబంధించి అయితే ఇప్పటికే కొన్ని స్థానాలకు సంబంధించి కసరత్తు అంతా కూడా దాదాపు పూర్తయింది. ఆ స్థానాలకు సంబంధించి ప్రకటన ఉంటుంది నిన్న రాత్రి అని అంతా భావించారు. సీఎం నుంచి కూడా ఒక సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది. అయితే ఈ ప్రకటన అనేది కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. కొన్ని చోట్ల ఇంకా కసరత్తు అనేది పూర్తి కాకపోవడం, ముఖ్యంగా కొన్ని స్థానాలకు సంబంధించిన క్లారిటీ రాకపోవడం, ముఖ్యంగా ఎంపీ స్థానాలకు సంబంధించి ఒంగోలు లేదంటే గుంటూరు అలాగే నర్సరావుపేటతో పాటు కృష్ణా జిల్లా అలాగే కొన్ని కీలకమైనటువంటి ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ రాకపోవడంతో ఈ వాయిదా అనేది వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రికి లేదంటే రేపు రాత్రికి మూడో లిస్ట్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే మూడో లిస్టులో దాదాపు 14 నుంచి 20 స్థానాలకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ దుర్గా.